హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ కొత్తు పరోటా. ముందుగా 4 పరోటాలు తీసుకొని చిన్న ముక్కలుగా తుంచుకోండి. తర్వాత స్టవ్ మీద తవా పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక సగం ఉల్లిపాయ తరుగు వేసి బాగా వేయించండి. అది కాస్త వేగాక అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోండి. పచ్చి వాసన పోయే వరకు వేయించండి. పచ్చి వాసన పోయాక ఒక చిన్న టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. టమాటో కాస్త వేగాక రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపండి. మసాలాలు బాగా కలిసాక ఇందులో 3 గుడ్లు కొట్టివేయండి. రెండు గుడ్లు వేసాక మంచిగా కలుపుతూ ఆ మసాలాతో పాటు ఫ్రై చేయండి. గుడ్డు కాస్త వేగాక మనం ముందుగా తుంచి పెట్టుకున్న పరోటా ముక్కలను వేయండి. ఇప్పుడు చికెన్ గ్రేవీ వేయండి. అన్ని ముక్కలను బోన్స్ లేకుండా తీసి వేసుకోండి. బాగా కలపండి. కలిపాక 2 గరిటెల హెల్ప్ తోటి బాగా కొట్టండి. సైడ్స్లోని పరోటాని తీస్తూ మధ్యలోకి వేస్తూ బాగా ఇలా చూపిస్తున్న విధంగా బీట్ చేయండి. పరోటాలన్నీ చిన్న చిన్న ముక్కలుగా గుడ్డు పరోటాలాగా తయారవుతుంది. అప్పటిదాకా బాగా బీట్ చేస్తూనే ఉండాలి. ఈలోపు ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి బీట్ చేయండి. ఇప్పుడు మీ కొత్తు పరోటా రెడీ అయింది. ఇప్పుడు దీని మీద సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసి సర్వ్ చేసుకోండి. Thank you for watching. Like, share, comment and subscribe to my channel.